విజ్ఞానవంతమైన ఆరోగ్యకరమైన సమాజం కోసం ఆవిర్భవించింది ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం. నల్గొండ జిల్లా కేంద్రంగా ఏర్పాటైన ఈ విజ్ఞాన కేంద్రం అనతి కాలంలోనే అశేష ప్రజాదరణ పొందింది. విద్యార్థులు, యువకులు, వృద్ధులు, మహిళలు యావత్ ప్రజల అవసరాలు తీరుస్తూ అపారమైన సేవలందిస్తూ నిఖార్సైన వైజ్ఞానిక కేంద్రంగా వెలుగొందుతున్నది. వినూత్నమైనటువంటి కార్యక్రమము మామూలుగా అన్ని చోట్ల మెడికల్ క్యాంపులు అనేటువంటివి నిర్వహిస్తుంటారు. కానీ ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడంతో పాటు నెలకు సరిపడా మందుల్ని అతి తక్కువ ధరలో, అంటే 4 జబ్బులకి, షుగరు, బీపీ, నర్వస్ సిస్టము, కిడ్నీ, వీటికి సంబంధించినటువంటి మందుల్ని అతి తక్కువ ధరకు 150 రూపాయలకు మాత్రమే నెలకు అందజేసేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఇక్కడ ప్రారంభించారు. ఇది రెగ్యులర్గా ప్రతి వారం, ప్రతి నెల ఇది జరుగుతుంటుంది. రోగులు వచ్చి తమ ట్రీట్మెంట్లో మార్పులు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డాక్టర్లు చూసి ఆ విధమైనటువంటిది ఇస్తారు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి 6500 మంది విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందించి ఉపాధికి మార్గం చూపింది. పాలకులు ఎవరైనా ఈ కార్యక్రమాలన్నీ చేయాలి. ఇప్పుడు మొదలుపెట్టిన ఈ కాలేజీలో మొదలుపెట్టిన ఆ విఎన్ విజ్ఞాన కేంద్రం తరఫు నుంచి మొదలుపెట్టిన కార్యక్రమాలన్నీ దాదాపు ప్రభుత్వమే నిర్వహించాలి. ఎందుకు అంటే మేము అధికారంలో లేము, కానీ జనానికి చేయాల్సింది ప్రభుత్వం చేయటం లేదు కనుక మనకు విమర్శించడం మాత్రమే కాక కొంతనన్నా మనం జనానికి చేద్దాము అనే ఉద్దేశంతో అమరవీరుల పేరుతోటి ట్రస్ట్ నడుపుతున్నాం. అందులో మల్లు వెంకటనరసింహారెడ్డి పేరుతోటి నడుస్తున్నది. చాలా గొప్ప కార్యక్రమాలు, గొప్ప ఉపయోగం కూడా జరిగింది. ఈ మల్లు వెంకటనరసింహారెడ్డి అనే పేరుతోటి ఇప్పటికే 5 ఏళ్ళు అయింది, కానీ 3 ఏళ్ల నుంచి కార్యక్రమం చాలా దూరంగా జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ లో మంచి నైపుణ్యాలను అందించింది. విఆర్ఓ, విఆర్ఏ మొదలైన ఉద్యోగ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించి అనేక మందిని విజేతలుగా నిలిపింది. ఎంఏ ఎకనామిక్స్ విద్యార్థులకు పీజీ ప్రవేశ పరీక్షల కోసం నిర్వహించిన ఉచిత శిక్షణలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి సీటు లభించింది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో టాప్ ర్యాంకులు లభించాయి. గ్రూప్ 2 పోటీ పరీక్షలకు నిరంతరం ఉచిత శిక్షణ అందిస్తున్నది. ఇప్పటికీ 1600 మంది విద్యార్థులు శిక్షణ పొందారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ